ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలి. జిల్లా కలెక్టర్ జితేష్ వి పటేల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పటేల్ తెలిపారు. రెండవ సాధారణ ఎన్నికలు జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా మరియు సజావుగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు పూర్తి సహకారం అందించాలన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు మరియు ఎన్నికల నిర్వహణపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులతో మంగళవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల అభ్యర్థుల ఖర్చులు నమోదు, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు తదితర అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలు అందజేశారు. ప్రతి అభ్యర్థి ఎన్నికల కమిషనర్ నిర్దేశించిన నిబంధనలను సూచా తప్పకుండా పాటించాలని సూచించారు. పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించి ప్రతి అభ్యర్థికి సమాన హక్కులు కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు. రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఎన్నికల ప్రవర్తన నియమాలికపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో జరిగే రాజకీయ సమావేశాలు, సభలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, కరపత్రాల పంపిణీ, విఐపీలు పాల్గొనే బహిరంగ సభలు తదితర కార్యకలాపాలు నిశితంగా పరిశీలించబడతాయని, వాటిని అయ్యే ఖర్చులు ఎన్నికల కమిషనర్ మార్గదర్శకాల ప్రకారం అభ్యర్థి ఖాతాలో నమోదు చేస్తామని కలెక్టర్ తెలిపారు. రాజకీయ పార్టీలు ఎన్నికల అధికారికి సమాచారం ఇవ్వకుండా ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి ముద్రణలు చేయరాదని, ఎన్నికల ఫ్లెక్సీలపై ముద్రిస్తున్న వారి ఫోన్ నెంబర్లు తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. రాజకీయ పార్టీల సమావేశాలు నిర్వహించేందుకు అనుమతులు తప్పనిసరి, అన్ని పార్టీలు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సూచించారు. అలాగే ఆలయాలు, మసీదులు, చర్చిలు, ప్రార్థన స్థలాలలో రాజకీయ సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకీయ పార్టీ ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఎన్నికల నిర్వహణపై వచ్చిన సందేహాలను విస్తృతి చేశారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సిఇఓ నాగలక్ష్మి, డిప్యూటీ జడ్పీ సిఇఓ కొండూరు చంద్రశేఖర్, డివిజనల్ పంచాయతీ అధికారి సుధీర్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అజ్మీరా సురేష్, భారతీయ రాష్ట్ర సమితి అనుదీప్, సిపిఐ పార్టీ శ్రీనివాస్, భారతీయ జనతా పార్టీ నోముల రమేష్, సిపిఎం సత్యనారాయణ మరియు సిపిఎం గౌరీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. సో మనకి తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనౌన్స్మెంట్ ఆల్రెడీ చేసి ఉంది షెడ్యూల్ గురించి. సో ఇప్పుడే మన పొలిటికల్ పార్టీస్ అందరితో మీటింగ్ జరిగింది. దాంట్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంశాలు ఏమేమి పాటించాలని దాని గురించి అవగాహన అందరికీ ఇవ్వడం జరిగింది. ఉదయమే అందరి అధికారంతో ఏమేం జాగ్రత్తలు ప్రాసెస్లో తీసుకోవాల్సి ఉంది అందరు అధికారులకు కూడా చెప్పడం జరిగింది. డిస్ట్రిక్ట్ లెవెల్ నోడల్ ఆఫీసర్స్ అంటే ప్రతి ఒక్క అంశానికి ఒక నోడల్ ఆఫీసర్ కేటాయించడం జరిగింది. సో ఇప్పుడు మెయిన్గా మనకి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ 2 ఫేజెస్లో మన జిల్లాలో జరుగుతున్నాయి. సో డేట్స్ అందరికీ తెలుసు. ఏ మండలాలు ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్లో ఉంటాయో అది నేను ఇప్పుడు జస్ట్ చెప్తాను. సో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్లో ఫేజ్ 1 మన జిల్లాలో భద్రాచలం, చెర్ల, దుమ్ముగూడెం, ఆలపల్లి, అశ్వాపురం, గుర్గంపాడ్, గుండాల, కరగూడెం, మనుగురు, పినపాక మరియు జూలూరుపాడ్. సో ఈ మండలాలు ఫేజ్ 1లో మేము టేకప్ చేస్తాము. అండ్ మిగిలిన మండలాలు ఫేజ్ 2లో ఉంటాయి. అనపరెడ్డిపల్లి, అశ్వరావుపేట, చంద్రగొండ, దమ్మాపేట, ముల్కల్పల్లి, అట్లనే చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ, సుజాతనగర్, టేకుల్పల్లి, ఇల్లందు. సో ఈ విధంగా 2 ఫేజెస్లో మనది ఎంపీటీసీ, జెడ్పీటీసీ అవుతుంది. గ్రామ పంచాయత్ అంటే సర్పంచ్ అండ్ వార్డ్ ఎలక్షన్స్ ఏదైతున్నాయో అవి 3 ఫేజెస్లో అవుతాయి. సో మొదటి ఫేజ్లో అశ్వాపురం, భద్రాచలం, గుర్గంపాడ్, చెర్ల, దుమ్ముగూడెం, కరగూడెం, మనుగురు, పినపాక ఇది ఫేజ్ 1లో ఉంటుంది. ఫేజ్ 2లో అనపరెడ్డిపల్లి, అశ్వరావుపేట, చంద్రగొండ, చుంచుపల్లి, దమ్మాపేట, ముల్కల్పల్లి, పాల్వంచ. అండ్ చివరి ఫేజ్ 3లో ఆలపల్లి, గుండాల, జూలూరుపాడ్, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, టేకుల్పల్లి, ఇల్లందు. సో ఈ విధంగా 3 దశల్లో మన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మేము పూర్తి చేస్తాం. సో డేట్స్ ఏదైతే ఉన్నాయో ఆల్రెడీ మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ చెప్పారు కాబట్టి ఆ డేట్స్ ప్రకారంగా మేము ఫాలో అవుతూ అచీవ్ అవుతాం. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆల్రెడీ అమల్లో ఉన్నది కాబట్టి అందరి అధికారులకి చెప్పడం జరిగింది. ఎక్కడైనా పథకాల గురించి లేదా ఇంకా పొలిటికల్ మన రిప్రజెంటేటివ్స్ ఫొటోస్ అట్లాంటివి ఉండొద్దు.
అదేవిధంగా విజిట్స్లో మనం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పాటించుకోవాలి. అండ్ పొలిటికల్ పార్టీస్కి కూడా మేము రిక్వెస్ట్ చేశాము దట్ కులం మతం దాని గురించి మాట్లాడుకొని హేట్రెడ్ అంటే హింస గురించి మాట్లాడొద్దు, అది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయలేషన్ అవుతుంది. అది అట్లనే గుడిల్లో లేదా మసీద్లో చర్చ్లో అంటే ప్రేయర్ చేసే ఒక లొకేషన్లో రిలీజియస్ ప్లేసెస్లో ఓటింగ్ గురించి లేదా పొలిటికల్ స్పీచెస్ ఇవ్వరాదు, అది కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ విరుద్ధంగా ఉంటుంది. సో ఈ మెయిన్ అంశాలు ఉన్నాయి. కానీ మీడియా మన పర్సనల్ అందరికీ మీడియా పర్సన్స్కి నా రిక్వెస్ట్ ఏముందంటే దయచేసి అన్వెరిఫైడ్ అలిగేషన్స్కి స్ప్రెడ్ కావద్దు, మనం చూసుకోవాలి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఏఐ జనరేటెడ్ వీడియోస్ లేదా ఫేక్ వీడియోస్ ఇది అంటే అనాలిసిస్ చేసే ఇంకా అంత టూల్స్ మన దగ్గరికి రాలేదు. ఎవరైనా ఏఐ జనరేటెడ్ వీడియో ఈజీగా చేయగలుగుతారు, కానీ అది పట్టుకోవాలంటే వెరీ డిఫికల్ట్. కాబట్టి మనకి ఈ డెమోక్రటిక్ ప్రాసెస్కి కాపాడుకోవాలంటే మీడియా ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సో ఓన్లీ దే క్యాన్ అనలైజ్ ఒక చొరవ ఉన్న అండ్ నిజాయితీగా ఇన్ఫర్మేషన్ జనాలకి పోవాలన్న ఒక జర్నలిస్ట్ మీడియా పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే కరెక్ట్ ఇన్ఫర్మేషన్కి కాపాడుతున్నారు. లేకపోతే వాట్సాప్ ఫార్వర్డ్ ద్వారా అయితే ఇది ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ఈ సందర్భంగా అందరికీ నా రిక్వెస్ట్ ఏముందంటే అప్పుడప్పుడు మీ ద్వారా మాకు చాలా క్రూషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తూ ఉంటుంది. సో అట్లా తప్పకుండా మీరందరూ మాకు షేర్ చేయండి. కానీ ఎక్కడైనా ఫేక్ న్యూస్ కూడా జనరేట్ అయ్యి స్ప్రెడ్ అవుతుంది అనుకోండి, దయచేసి అది కూడా మా దృష్టిలో పెట్టండి. సో దట్ మేము దానికి కౌంటర్ జవాబు లాగా అందరికీ చెప్తాం. అదర్వైజ్ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయిన వల్ల అనవసరంగా జనాల మధ్యలో ఉద్రిక్తత పెరిగి అన్నెసెసరీ ఇంకా వేరే యాక్షన్స్ మొదలయ్యాయి, రైట్? సో ఆల్సో మీడియా ద్వారా అందరికీ నేను కోరుతున్నాను, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మన అందరు పౌరులందరూ ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించాలి. ఎందుకంటే మనకి డిసిజన్ మేకింగ్లో నిర్ణయాలు ఏదైతే మన జిల్లాలో మన గ్రామంలో మండలాల్లో ఏదైనా తీసుకుంటారో దాంట్లో భాగస్వామ్యం ఈ ఓటు ద్వారానే అవుతుంది. తప్పకుండా అందరూ ఈ ఓటు హక్కు వినియోగించుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఎట్లాంటివి ప్రలోభనాలు లేదా భయాలు లేకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి. సో ఈ లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ లేదా క్యాష్ డిస్ట్రిబ్యూషన్ అట్లాంటివి జరగొద్దు. అంటే జనాల ముందు దే హ్యావ్ టు సే దట్ మాకు సౌకర్యాలు ఏం కావాలి దాని గురించి మేము ఆలోచిస్తాము. అట్లా మన అందరు పౌరులు ఆలోచిస్తే అట్లాంటివి బ్రైబరీ ఆఫ్ ఓటర్స్ కాకుండా కరెక్ట్ ఇష్యూస్ మీద మన ప్రాసెస్ నడుస్తుంది. సో అందరూ ఈ మెసేజ్ మీరు కూడా స్ప్రెడ్ చేయండి. అండ్ ఈ వచ్చే ఎలక్షన్ ప్రాసెస్లో వీఆర్ దేర్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద వే. మీరు కూడా దాంట్లో పార్టిసిపేట్ అవ్వండి అని అందరు మీడియా పర్సనల్కి తెలుపుకుంటూ మీ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ విజయదశమి. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.